2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ రూపొందించిన బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్లో అందిస్తారు. కిరణ్, రాష్ట్ర అసెంబ్లీలో కాసేపట్లో 2025-26 ఏడాదికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కదా. సో ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలకు సంబంధించి కేటాయింపులు ఎలా ఉండే అవకాశం ఉంది? టోటల్గా బడ్జెట్ ఎలా ఉంటుందని అనుకోవచ్చు? రాష్ట్ర ప్రభుత్వం మరికాసేపట్లో అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతా ఉంది. మరికాసేపట్లోనే తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ కూడా భేటీ కాబోతా ఉంది. ఆ భేటీలో బడ్జెట్ను ఆమోదిస్తారు. ఆమోదించిన తర్వాత 11 గంటల 14 నిమిషాలకు ఇటు శాసనసభలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడతారు. అటు శాసన మండలిలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కూడా బడ్జెట్ను ప్రవేశపెట్టవుతున్నారు. అయితే గత ఏడాది బడ్జెట్ కంటే ఈసారి 7% అదనంగా నిధులు కేటాయించినట్టుగా తెలుస్తుంది. దాదాపు 3,10,000 కోట్లతో ఈసారి బడ్జెట్ ఉండనున్నట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం అయితే అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది 2024-25 సంవత్సరానికి సంబంధించి దాదాపు 9 నెలల కింద ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తర్వాత మరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది. అందులో 2,90,000 కోట్లతో బడ్జెట్ కేటాయించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇటు ప్రజాభవన్లో నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. మరి కాసేపట్లో అసెంబ్లీ కమిటీ హాల్ నెంబర్ 1లో రాష్ట్ర కేబినెట్ కూడా సమావేశం కాబోతుంది. ఇప్పటికే మంత్రులంతా కూడా చేరుకున్నారు. మల్లు భట్టి విక్రమార్కకు రాష్ట్ర మంత్రులంతా కూడా స్వాగతం తెలిపినటువంటి నేపథ్యంలో బడ్జెట్ కేటాయింపులు ఈసారి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆశించిన మేర ఫలితాలు ఉంటాయా లేదా అని మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశాల్లో ఏ ఒక్క స్కీమ్ కు కూడా పూర్తి స్థాయిలో గత ఏడాది ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దాంట్లో కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. అటు గృహజ్యోతి పథకానికి పెద్ద ఎత్తున అప్లికేషన్లు వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మహాలక్ష్మి స్కీమ్ లో కూడా చాలా వరకు బస్సులు తగ్గించడం జరిగింది. ఆ నిధులు కూడా ఏదైతే ఆర్టీసీకి అందనటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇటు వ్యవసాయ రంగం అనేది కావచ్చు, విద్యుత్ రంగం అనేది రాష్ట్రానికి గుండెకాయలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖలో పూర్తిగా నిధుల కేటాయింపు కూడా ఈసారి ఏ మేరకు ఉండబోతుంది. అయితే మనకైతే అందుతున్నటువంటి సమాచారం మేరకైతే నిధుల సమీకరణ కూడా చాలా ప్రధానంగా లేవనెత్తుతున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అటు భూముల అమ్మకం పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. అటు వ్యవసాయ రంగాన్ని కూడా భారీగా కోతలు విధించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ అని కూడా దాదాపు దసరా పండుగ అన్నారు, దీపావళి అన్నారు, సంక్రాంతి అన్నారు. ఏ ఒక్కరికి కూడా దాదాపు 25% నుంచి 30% వరకు కూడా రుణమాఫీ కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నాయి. రుణమాఫీ పూర్తి స్థాయిలో చేశాం కాబట్టి ఈసారి వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినటువంటి అవసరం లేదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ప్రధానంగా రైతుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో రైతు భరోసా కావచ్చు, అంతేకాకుండా ఏదైతే బోనస్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా వరకు ఈ బోనస్ కు సంబంధించినటువంటి అంశంలో 1 రూపాయి కూడా పెద్ద ఎత్తున చాలా వరకు రాలేదు. అంతేకాకుండా రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో చాలా మంది ఇప్పటికే 2-3 పంటలు ఆ సీజన్లు కూడా దాటిపోయాయి. ఆ సీజన్ దాటిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఉన్నటువంటి బడ్జెట్ కేటాయింపులు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ రంగానికి కూడా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు కరెంటు సమస్య కూడా తీవ్రంగా వేధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న దానికంటే తక్కువగా కరెంటు ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసినటువంటి నేపథ్యంలో ఉన్న ప్రాజెక్టులను వాడుకోకుండా ఎక్కడ కూడా కరెంటును ఉత్పత్తి చేసేటువంటి అవకాశం ఉంది. విద్యుత్ రంగానికి కూడా ఈసారి కొంత నిధుల కేటాయింపు అనేది ఆసక్తికరంగా మారింది. కోతలు కూడా విధించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు మహాలక్ష్మి స్కీమ్ కావచ్చు, ఇక అంతేకాకుండా గృహలక్ష్మితో పాటు మహిళలకు ఇస్తామన్నటువంటి 2,500 ఏదైతే పెన్షన్ ఏదైతే ఉందో వాటిని కూడా ఈసారి కేటాయిస్తుందా, అందులో ఎంత మేరకు కేటాయింపులు చేస్తున్నారని మాత్రం మనకు కొంత వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అటు చెప్పండి కిరణ్, మీరు అన్నట్టు ఇంతకు ముందు అంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో 6 గ్యారెంటీలకు సంబంధించి ఏవి కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా చేసింది లేదు. సో ఈ నేపథ్యంలో ఈసారి ఎలా ఉండే అవకాశం ఉంది? ఇంతకు ముందు మీరు చెప్పారు వ్యవసాయ రంగానికి ఇచ్చిన హామీలలో అవి కూడా సక్రమంగా ఎక్కడా కంప్లీట్ గా చేసింది లేదు, అయినప్పటికీ తగ్గించే అవకాశం ఉందేమో అని చెప్పేసి అంటున్నారు. సో ఒకవేళ విద్యుత్ రంగానికి కావచ్చు, వ్యవసాయ రంగానికి కావచ్చు, ఒకవేళ తగ్గిస్తే పరిస్థితులు ఎలా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా చాలా మంది కూడా రైతుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఇచ్చేటువంటి రైతులకు భరోసా కావచ్చు, రైతు బంధు గత ప్రభుత్వం 10,000 ఇచ్చింది. ఎక్కడ కూడా టెన్షన్ గా వచ్చే సీజన్ కంటే 2 నెలల ముందే కేటాయింపులు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈసారి మాత్రం సీజన్ దాటిపోయినాక ఇవ్వటం కావచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో 2 లక్షల రుణమాఫీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కాలేదు. ఇక అంతేకాకుండా కౌలు రైతులకు కూడా ఈసారి భరోసా నిధులు ఇస్తామంటూ కూడా చెప్పింది. కానీ కౌలు రైతులను కూడా పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. 2 సార్లు ఒకటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావచ్చు,
కావచ్చు. అంతేకాకుండా పూర్తి స్థాయి బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి కూడా భారీగా కోతలు విధించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అటు 2,500 పెన్షన్ మహిళలకు ఇచ్చేటువంటి కావచ్చు, విద్యార్థులకు ఇచ్చేటువంటి ఏదైతే విద్యార్థులకు ఇచ్చేటువంటి స్కూటీలు కావచ్చు, ఇక అంతేకాకుండా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు చాలా పెండింగ్ లో ఉన్నాయి. అటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పూర్తి స్థాయిలో జీతాలు కూడా టైంకి ఇవ్వలేనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. వ్యవసాయ రంగంలోనే భారీగా కోతలు విధించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు చేస్తారు ఏంటి అనేది మాత్రం మరి కాసేపట్లో స్పష్టత అయితే వచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు అర్థమవుతున్నాయి. ఇక అంతేకాకుండా రాష్ట్ర బడ్జెట్ లో సంబంధించినటువంటి అంశాలు దాదాపు 7% ఈసారి బడ్జెట్ కూడా అంచనాలు పెరిగినట్టుగా తెలుస్తుంది. వాస్తవికానికి దగ్గరగా ఉండేలా ఈసారి బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. ఎందుకంటే దాదాపు మార్చి మొదటి వారంలోనే రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే కేంద్ర బడ్జెట్ పెట్టిన వెంటనే రాష్ట్ర బడ్జెట్ ఉండేది, కానీ ఈసారి చాలా ఆలస్యంగా రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతా ఉన్నారు. దానికి సంబంధించి లెక్కల అంచనాల్లో కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎక్కడ కూడా కొంత అంచనా రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత డిలే చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇచ్చేటువంటి చాలా వరకు అటు మూసీ ప్రాజెక్టు కావచ్చు, ఇక అంతేకాకుండా ఫ్యూచర్ సిటీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నటువంటి వాటికే భారీగా కేటాయింపులు జరిగినట్టుగా మనకు అర్థమవుతున్న నేపథ్యంలో మరి కాసేపట్లో ఈ రాష్ట్ర బడ్జెట్ ను కూడా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క కూడా బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతా ఉన్నారు. సునీత, కిరణ్, ఇంకో విషయం మనం చూసినట్టయితే ఈసారి బడ్జెట్ కు సంబంధించి 3 లక్షల కోట్లకు పైనే రూపొందించినట్టు ఇప్పటికే ఆర్థిక శాఖ మనకి లీకులు ఇచ్చింది. సో గత ఏడాది బడ్జెట్ తో పోల్చినట్టయితే ఇది 7% అదనంగా బడ్జెట్ లో ఉంటుందని పేర్కొంటున్నాయి. అసలు రాబడులు ఎక్కడా లేవు, అయినప్పటికీ కూడా ఎక్కడ ఏది చేసింది సరిగా కనిపించట్లేదు. వీళ్ళు అంటే నిధుల సమీకరణకు సంబంధించి ఎలా చెప్తున్నారని మనం అనుకోవచ్చు. ఈ హోప్స్ అని ఎక్కడి నుంచి వస్తున్నాయంటారు? ఖచ్చితంగా మీరు చెప్పిన విషయంలోనే నిధుల సమీకరణ అనేది చాలా కీలకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం లంకె బిందెలు ఉంటాయనుకున్నాము, కానీ ఎక్కడ కూడా ఖాళీ బిందెలే కనపడ్డాయని కూడా గత ప్రభుత్వంలో చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూసాం. పైసా పుట్టనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఎక్కడ కూడా అందట్లేదు. ఇటు ఎల్ఆర్ఎస్ పథకం కావచ్చు, భూముల అమ్మకాలు కావచ్చు, వాటిపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. టీడీఆర్ బాండ్లను కూడా ఎక్కడికక్కడ బ్లాక్ చేసినటువంటి పరిస్థితి కనబడి ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ కూడా దీనిపైన చాలా స్పష్టమైన ప్రకటన కూడా చేయడం జరిగింది. చిట్చాట్లో కూడా చెప్పడం జరిగింది. వాటిని బ్లాక్ చేసి అంచనాలకు మించి పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఉన్నటువంటి భూముల టీడీఆర్ పద్ధతిలో అమ్ముకునేటువంటి పరిస్థితి, గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి టీడీఆర్ పథకాన్ని కూడా పూర్తిగా విస్మరిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దాదాపు 20,000 కోట్ల నిధులను సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆపసూపాలు పడింది. అటు పెట్రోల్ ట్యాక్సులు తగ్గించకపోవడం కావచ్చు, మహాలక్ష్మి స్కీమ్ కింద ఆర్టీసీ బస్సులో పైసలు వచ్చేటువంటి బస్సులను కేటాయించడం కావచ్చు, ఇలా చాలా వరకు ఏదైతే మద్యం ధరల పెంపు కూడా ఈ మధ్య కాలంలో ఉంటుందని కూడా ఆశించారు. అటు బీర్ల ధరలు కూడా పూర్తి స్థాయిలో పెంచింది. ఎక్కడ కూడా రూపాయి పుట్టనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేంద్రం నుంచి ఒక రూపాయి కూడా రావట్లేదు. హైడ్రా దెబ్బ కూడా చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం మీద పడినటువంటి నేపథ్యంలో చాలా వరకు నిధుల సమీకరణ పైన కింద మీద పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఈసారి మాత్రం 7% అదనంగా నిధులు కేటాయించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఎక్కడ వచ్చేటువంటి పన్నుల రాబడి కావచ్చు, అంతేకాకుండా నిధుల సమీకరణ పైన ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టలేకపోయింది. ఈసారి మాత్రం 7% పెంచినటువంటి నేపథ్యంలో ఈసారి బడ్జెట్ పైన కూడా కొంత అంచనాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. చాలా వరకు 3,10,000 కోట్లతో ఈసారి బడ్జెట్ ఉండనున్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. మరి కాసేపట్లోనే ఈ బడ్జెట్ ను కూడా రాష్ట్ర ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ బడ్జెట్ ను అయితే ప్రవేశపెట్టబోతున్నారు. నిధుల సమీకరణ ప్రధానంగా కొంత రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సునీత, రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.